హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది రీసెంట్గా చాలా పాపులర్ అయిన కాన్సెప్ట్. చాలామంది చాలా రకాలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కొన్ని జోక్స్ కూడా వస్తాయి, మా సర్వెంట్ మేడ్ ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుందని చెప్పి. అంత బాగానే ఉంది. ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఆన్లైన్ క్లాసెస్ అనేవి కోవిడ్ టైం నుంచి చాలా కామన్ అయిపోయింది. సరే, ఆన్లైన్ క్లాసెస్ కరెక్టే, కానీ ఒక రిటర్న్ ఎగ్జామినేషన్, రాత పరీక్ష ఉందనుకోండి. ఆ రాత పరీక్ష మీరు నేను ఇంటి దగ్గర ఉండి రాస్తానంటే కుదరదు కదా. సో ఎందుకంటే దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఏదైనా వెన్ యూఆర్ టేకింగ్ అప్ ఎ టెస్ట్, ఒక టెస్ట్ మీరు టేకప్ టెస్ట్కి మీరు అటెండ్ కావాలి. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎ టెస్ట్, మీరు రైట్ ప్లేస్లో ఉండాలి. ప్రతిదానికి వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరదు. పిడిక్కి బియ్యానికి ఒకటే మంత్రం కుదరదు. కానీ ఇండియన్ క్రికెట్లో ఎలా ఉంటుందంటే, విఐపి కల్చర్ లేదు, సూపర్ స్టార్డమ్ లేదు అంటూనే కొంతమంది సూపర్ స్టార్స్కి కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు కల్పిస్తుంటారు. ప్రస్తుతం అదే జరిగింది. ఈ మధ్య మనం బ్రోంకో టెస్ట్ గురించి ఒక వీడియో చేసుకున్నాం, మాట్లాడుకున్నాం కూడా. బ్రోంకో టెస్ట్ అయితే ఇప్పుడు దాన్ని అమలు జరుపుతున్నట్లేదు. బ్రోంకో టెస్ట్ ఈజ్ నాట్ దేర్, ఇంకా ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయలేదు. ప్రస్తుతం మన ఇండియన్ క్రికెటర్స్ అందరూ, అంటే ఇప్పుడు ఫ్రెష్గా కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరికీ ఆ ఫిట్నెస్ టెస్ట్ చేస్తున్నారు. యోయో టెస్ట్ గతంలో చేసినట్టే యోయో టెస్ట్ చేస్తున్నారు. యోయో టెస్ట్తో పాటు డెక్సా స్కాన్స్ అని ఉంటాయి, అవి కూడా చేస్తారు. అవి డెక్సా స్కాన్ అంటే మీకు బోన్ డెన్సిటీ ఎంత ఉంది, మీ శరీరంలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఇలాంటివన్నీ కొన్ని పారామీటర్స్ దాని ద్వారా చెక్ చేస్తారు. అంటే అది బేసిక్గా ఎక్స్రే ద్వారా, రకరకాల స్కాన్స్ ద్వారా చేసే టెస్ట్. సో ఇవి లాస్ట్ వీక్ జరిగినాయి. మీరు న్యూస్ ఫాలో అవుతూనే ఉంటారు. లాస్ట్ వీక్ రోహిత్ శర్మ, ఓడిఐ కెప్టెన్ వాజ్ దేర్. ఇంకా శుభ్మన్ గిల్, అందరూ మోస్ట్ ఆఫ్ ది క్రికెటర్స్ ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటున్నాం, ఒకప్పుడు ఎన్సీఏ అనే వాళ్ళు, ఇప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ బెంగళూరులో దాని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటున్నాం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో వీళ్ళందరూ అటెండ్ అయ్యి టెస్టులు కొంతమంది పార్షల్గా కంప్లీట్ చేస్తున్నారు, కొంతమంది ఇంకా చేస్తున్నారు. రోహిత్ శర్మ వీళ్ళందరూ టెస్టులు క్లియర్ చేశారు, యోగ టెస్ట్ క్లియర్ చేశారు కూడా. మా రోహిత్ శర్మ బాగా సన్నపడ్డాడు, 10-15 కేజీలు తగ్గాడు. డైట్ ప్లాన్ కూడా ఏదో వచ్చింది, అన్ని న్యూస్ వచ్చింది, బాగానే ఉంది. బట్ విరాట్ కోహ్లీ వాజ్ మిస్సింగ్. బట్ తాజా సమాచారం ఏంటంటే, విరాట్ కోహ్లీ ఈ టెస్ట్ చేశాడు. ఎక్కడ చేశాడు? అతను ప్రస్తుత నివాసమైన లండన్లో చేశాడు. అది ఎలా చేస్తారు? ఇలాంటి ప్రెసిడెంట్ ఇండియన్ క్రికెట్లో ఎప్పుడైనా ఉందా? ఎప్పుడు లేదు. మీకు యోఏ టెస్ట్ కానీ ఏదైనా మీరు ఫిజికల్ ఫిట్నెస్ క్యాంప్ అంటే, ఫిజికల్ ఫిట్నెస్ క్యాంప్ అనేవారు ఒకప్పుడు. తర్వాత మనకేంటంటే టూర్కి వెళ్ళే ముందు ప్రీ టూర్ క్యాంప్ అనేది అంటున్నారు. అలాంటి క్యాంప్కి అందరూ అక్కడ వచ్చేట్టు ఉండేవారు. లేదు నేను ఇంగ్లాండ్ వెళ్తున్నారు అనుకోండి, మీరు ఇక్కడ క్యాంప్ అటెండ్ చేయండి, నేను లండన్లో ఉండి నేను ఆ నెట్ ప్రాక్టీస్ అది నేను లండన్లో చేసుకుంటా, ఆ ఫిట్నెస్ అది నేను లండన్లో చేసుకుంటా అంటే కుదరదు కదా. యూ హ్యావ్ టు ఫాలో సర్టన్ రూల్స్. నేను గవర్నమెంట్లో పనిచేసిన, గవర్నమెంట్లో ఎప్పుడో ఒక మాట చెప్తారు ఏంటంటే, షో మీ ద మ్యాన్, షో యూ ద రూల్. మనిషికి ఒక రకమైన రూల్ ఉంటుంది. అంటే మీరు సరే, గతంలో మీకు ఇలాంటివి లేవు, గతంలో ఒప్పుకోవచ్చు. గతంలో ఈ సూపర్ స్టార్ కల్చర్ ఉంది, దాన్ని ఎంకరేజ్ చేశారు. ప్లేయర్స్ మిగతా టీంతో పాటు కొంతమంది స్పెషల్ ప్లేయర్స్, అంటే ఈ ఎవరైతే సూపర్ స్టార్స్ ఉన్నారో వాళ్ళు మిగతా టీంతో పాటు ట్రావెల్ చేయట్లేదు, విడిగా ట్రావెల్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ ఈ మధ్య కొన్ని రూల్స్ పెట్టి, గైడ్లైన్స్ పెట్టి అవన్నీ బ్రేక్ చేశారు కదా. మీరు టీంతో పాటే ట్రావెల్ చేయాలి, విడిగా వేస్తారంటే కుదరదు. అన్ని కొన్ని రూల్స్ పెట్టారు. అంటే చాలా వరకు ఈ సూపర్ స్టార్ కల్చర్ని బ్రేక్ చేసే మీరు నామ్స్ని ప్రవేశపెట్టారు. మరి ఇప్పుడు ఏంటిది? ప్రత్యేకంగా విరాట్ కోహ్లీకి ఎందుకు అలాంటి ఒక ఎగ్జంప్షన్ ఇచ్చారు? దీనికి ఎవరికి ఎలాంటి సమాధానం లేదు. టెస్ట్ చేసినట్టు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కానీ బీసీసీఐ సోర్సెస్ అని చెప్పి దైనిక్ జాగరణ లాంటి వాళ్ళు రాస్తున్నారు. అదంతా ఓపెన్ సీక్రెట్. మీకు ట్విట్టర్లో వాటిలో చూస్తే అన్ని ఇదే కనిపిస్తుంది. ఈవెన్ టైమ్స్ నో లాంటి వాళ్ళు వాళ్ళ ఛానల్స్లో కూడా దీని గురించి మాట్లాడడం అనేది మనం చూసాం. సో విరాట్ కోహ్లీ హాస్ డన్ ద టెస్ట్, యోయో టెస్ట్, అండ్ అవన్నీ కూడా ఏవైతే ఇండియన్ టీంలోకి రావడానికి చేయాల్సిన టెస్టులు అన్నీ కూడా లండన్లోనే చేశాడు. గతంలో ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు ఒక ప్లేయర్కి ఇలాంటి అవకాశం లేదు. అందరూ వచ్చి, అంటే మిగతా వాళ్ళు కూడా అందరూ బెంగళూరులో ఉండట్లేదు కదా. రోహిత్ శర్మ బెంగళూరులో ఉండడు, శుభ్మన్ గిల్ బెంగళూరులో ఉండడు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బెంగళూరులో ఉండడు. అందరూ బెంగళూరు వెళ్ళి టెస్ట్ చేసి యాజ్ పర్ రూల్స్ వచ్చారు. కానీ విరాట్ కోహ్లీకి ఎందుకు ఇచ్చారు? అతను లండన్లో ఉంటాడు కాబట్టి. లండన్ నుంచి రావాలంటే 10-11 గంటల ప్రయాణం, మీకు మధ్యలో లేఓవర్ కూడా ఉంటుంది, డైరెక్ట్ ఫ్లైట్ కూడా ఉండకపోవచ్చు. సో లండన్ నుంచి రావాలి, మళ్ళీ అలా 20 గంటలు ప్రయాణం చేసి ఒక్కరోజు టెస్ట్ ఇవ్వడం కోసం 20 గంటలు ప్రయాణం చేసి రావాలా అనేది రావాలి. యూఆర్ అన్ ఇంటర్నేషనల్ క్రికెటర్, యూఆర్ ప్లేయింగ్ ఫర్ యువర్ కంట్రీ. మీకు కొన్ని రూల్స్ ఉన్నాయి. మీరు ఆ టెస్ట్ పాస్ అయితేనే యూ విల్ బి ఎలిజిబుల్ టు ప్లే ఫర్ ఇండియా. నో డౌట్ విరాట్ కోహ్లీ పాస్ అవుతాడు. విరాట్ కోహ్లీ ఈజ్ ఫిట్టెస్ట్ క్రికెటర్. మొన్న ఎక్కడ చదివాను నేను,
హాకీ ప్లేయర్స్ ఫిట్నెస్తో పోలిస్తే ఇండియన్ క్రికెటర్స్ ఎవ్వరికీ ఉండదు ఆ రకమైన ఫిట్నెస్. మేబీ విరాట్ కోహ్లీ మినహా అని ఎవరో అన్నం అనేది కూడా చూశాను. సమ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ఎవరు అన్నారు. ఓకే, విరాట్ కోహ్లీ ఫిట్నెస్ విషయంలో ఎవరికి అనుమానం లేదు. యోయో టెస్ట్ క్లియర్ చేస్తారు. అసలు యోయో టెస్ట్ పెట్టిందే విరాట్ కోహ్లీ. అతని క్యాప్టెన్సీలోనే యోయో టెస్ట్ అనేది వచ్చింది. అప్పుడు కూడా విమర్శలు వచ్చినాయి. ఏంటంటే యువరాజ్ సింగ్ లాంటి కొంతమంది సీనియర్ క్రికెటర్ని వెళ్ళగొట్టడానికే యోయో టెస్ట్ పెట్టారు అని చెప్పి. యువరాజ్ సింగ్ కూడా ఐ థింక్ ఫెయిల్డ్ యోయో టెస్ట్. సో ఇలాంటివే వచ్చినాయి. సో మొత్తం యోయో టెస్ట్ అనేది వచ్చింది. సో ఆ రూల్ మిగతా వాళ్ళకి వర్తించినట్టు విరాట్ కోహ్లీ కూడా వర్తించాలి కదా. పర్టికులర్లీ మనం ఇప్పుడు ఒక స్టాండ్ తీసుకున్నాం. అదేంటంటే ఇండియన్ క్రికెట్లో ఈ విఐపి కల్చర్, విఐపి ట్రీట్మెంట్ అనేది దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టామని చెప్పి. మరి ఎందుకు ఇచ్చారు విరాట్ కోహ్లీకి? విరాట్ కోహ్లీ ఎవరి ఆధ్వర్యంలో చేశారు? అక్కడ బీసీసీ అఫీషియల్స్ ఎవరు వెళ్ళుండరు అక్కడికి. అంటే బీసీసీ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ అక్కడికి వెళ్ళి ఆ టెస్ట్ చేసే పరిస్థితే లేదు. ఒకరిద్దరు ఎందుకు వెళ్ళాలి? వస్తే ఒక విరాట్ కోహ్లీ వస్తాడు, కానీ అంత ఖర్చు పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడెవరో సూపర్వైజ్ చేసి ఉంటారు బీసీసీ వాళ్ళు ఎవరినో ఆథరైజ్ చేస్తే. అది ఈజ్ ఇట్ కరెక్ట్? మీకు దానికి అథెంటిసిటీ ఉంటుందా? మీరు ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కొంతమంది దానికి డెసిగ్నేటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ సమక్షంలో వీడియోగ్రఫీ చేస్తారు. సో అక్కడ కూడా వీడియో తీస్తారని అనొచ్చు. వీడియో కెన్ బి ట్యాంపర్డ్ విత్. సో అంటే విరాట్ కోహ్లీ ఏదో ఫెయిల్ అవుతాడని కాదు. నేను చెప్పినట్టు విరాట్ కోహ్లీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్, దాంట్లో డౌటే లేదు. కానీ ఇది సరైన సాంప్రదాయం. రేపొద్దున ఇంకొక క్రికెటర్ అడుగుతాడు, నేను మారిషస్లో ఉన్నాను, అక్కడ నుంచి నేను ఫిట్నెస్ చేసి పంపిస్తాను, అక్కడ ఉన్న లోకల్గా ఉన్న ఫిట్నెస్ ఎక్స్పర్ట్ని ఎవరిని పెట్టుకుని నేను టెస్ట్ చేసి పంపిస్తాను. నేను యూరోప్ టూర్లో ఉన్నాను, లేకపోతే నేను అమెరికాలో ఉన్నాను, యుఎస్లో ఉన్నాను, యుఎస్లో బేస్బాల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకుని నేను యోయో టెస్ట్ చేసి పంపిస్తాను మీకు. ఈజ్ ఇట్ కరెక్ట్? ఇట్ బికమ్స్ ఎ మాకరీ ఆఫ్ ది టెస్ట్. మీరు టెస్ట్ చేయాలి, దాని బేసిస్ మీదే మీరు టీం సెలెక్ట్ చేస్తున్నారంటే అందరూ వచ్చి ఇక్కడ చేస్తారు. మీకు గుర్తుండదు, చాలా సంవత్సరాల క్రితం ఇండియన్ కోచ్ కోసం ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. సౌరవ్ గంగూలీ వాజ్ దేర్ ఇన్ ద ప్యానల్. సౌరవ్ గంగూలీ వాక్డ్ అవుట్ ఆఫ్ ది ప్యానల్ బికాస్ రవి శాస్త్రి వాజ్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ బ్యాంకాక్. ఎక్కడ ఆయన హాలిడేలో ఉన్నాడు, అక్కడి నుంచి వీడియో కాల్లో చేస్తున్నాడు. అదేంటది, నువ్వు ఇక్కడికి రావాలి కానీ నువ్వు ఎక్కడి నుంచో చేస్తావేంటి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హీ వాజ్ నాట్ ప్రెజెంట్. అప్పుడు రవి శాస్త్రికి గంగూలీకి మధ్య కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడి, ఆ తర్వాత రవి శాస్త్రి ఇండియా కోచ్గా ఉన్నప్పుడు కూడా, గంగూలీ కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా అది కంటిన్యూ అయింది. అది వేరే విషయం. సో ఇవన్నీ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి, లేకపోతే ఆన్లైన్ లేకపోతే జూమ్ సెషన్ చేయడం అన్నిసార్లు కదా. నేను కూడా ఇప్పుడు ఏదైనా ఛానల్ వాళ్ళు పిలుస్తారు, అదే పనికి వెళ్ళాలంటే కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. జూమ్లో చేద్దామని చెప్తాను. జూమ్లో కంటే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు, స్టూడియోకి వస్తే బాగుంటుంది, జూమ్లో చేస్తాం. అన్నిటికీ కుదురుతుంది, అన్నిటికీ కుదరదు కదా. ముఖ్యంగా ఇలాంటి టెస్ట్ చేసేటప్పుడు కుదరదు. బట్ ఎందుకు విరాట్ కోహ్లీకి ఎందుకు ఇచ్చారనడానికి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ లేదు. వాళ్ళు టెస్ట్ చేసినట్టే వాళ్ళు సీక్రెట్గా ఉంచారు. రేపు చెప్తారు ఇదంతా సర్దుమడిగిన తర్వాత. దీని మీద వచ్చిన రియాక్షన్స్ ట్విట్టర్లో వాటిలో కూడా చాలా ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నాయి. తర్వాత చెప్తారు విరాట్ కోహ్లీ హాస్ డన్ ద టెస్ట్ ఫ్రమ్ లండన్ అని చెప్పి. సో ఈజ్ ఇట్ కరెక్ట్? ఆర్ యూ సెట్టింగ్ ఎ గుడ్ ప్రెసిడెంట్ ఫర్ దిస్? నాకు అర్థం కావట్లేదు. ఒకటేమంటున్నారంటే ఇదే వాళ్ళకి లాస్ట్ సిరీస్. ఆస్ట్రేలియాతో అక్టోబర్లో జరగబోయే 3 మ్యాచ్ల వన్డే సిరీస్తో రోహిత్ని విరాట్ని కూడా ఇద్దరిని ఇంటికి పంపించేస్తున్నారు. సో అదే వాళ్ళ లాస్ట్ సిరీస్ కాబట్టి, లాస్ట్ సిరీస్ ముందు ఎందుకు వీళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళు అడిగిన చిన్న చిన్న కోరికలు తీయకపోవడం. మళ్ళీ నేను గవర్నమెంట్లోకి వెళ్తాను. గవర్నమెంట్లో ఏంటంటే రిటైర్ అయ్యే పర్సన్స్కి ఏం చేస్తారంటే వాళ్ళ లాస్ట్ పోస్టింగ్, వాళ్ళ చాయిస్ పోస్టింగ్ తీసుకోమని చెప్తారు. లేకపోతే వాళ్ళు ఉన్న పోస్ట్లో, ఉన్న పొజిషన్లో మామూలు ట్రాన్స్ఫర్స్ అవుతున్నా వాళ్ళని మరి కొంతకాలం అక్కడే కంటిన్యూ అయ్యేలా చేస్తారు. సో అలాంటి కన్సెషన్స్ ఇస్తారు. సో అలాంటి కన్సెషన్ ఏమైనా విరాట్ కోహ్లీకి ఇచ్చారా? ఇచ్చినా కూడా ఇట్ బికమ్స్ ఎ బ్యాడ్ ప్రెసిడెంట్. ఇస్తారా లేదని వేరే విషయం. ఇప్పుడు రోహిత్ శర్మ ఇంత బాగా ఫిట్నెస్ చేసి 10-15 కేజీలు తగ్గి 3 వన్డేలు ఆడడం కోసం కాదు కదా. హీ వాంట్స్ టు ప్లే టిల్ 2027 వరల్డ్ కప్ దాకా ఆడాలని అతని ప్రయత్నం. అందుకే అతను మళ్ళీ అంత, ఎందుకంటే ఈ లవ్స్ హిస్ ఫుడ్. నాకు దాల్ చావల్ ఇష్టం, బిర్యానీ ఇష్టం అని చెప్తుంటాడు. అతను నాకు సౌత్ ఇండియా, మా మదర్ది ఆంధ్ర అని చెప్తుంటాడు కదా అతను. చాలా మీరు చూస్తుంటారు ఇన్స్టాగ్రామ్ రీల్స్. సో ఈ లవ్స్ హిస్ ఫుడ్. బట్ అతని ఫుడ్ అంతా మార్చుకొని ఇన్ని కేజీలు వెయిట్ తగ్గాడంటే హీ వాంట్స్ టు కంటిన్యూ. విరాట్ కోహ్లీ మైట్ బీ వాంటింగ్ టు కంటిన్యూ. చాలామంది ఏమంటారంటే రోహిత్ అయినా కాకపోయినా విరాట్ కోహ్లీ విత్ హిస్ స్టూపెండస్ రికార్డ్ ఇన్ దిస్ ఫార్మాట్ అండ్ హిస్ ఫిట్నెస్ లెవెల్స్ హీ షుడ్ కంటిన్యూ టిల్ 2027. ఎందుకంటే అతనికి అప్పుడు ఎన్నేళ్ళు వస్తాయి మా అయితే 37-38 ఏళ్ళు వస్తాయి. అదేం పెద్ద వయసు ఏం కాదు. సో ఈవెన్ సచిన్ వెన్ హీ ప్లేడ్ ది 2011 వరల్డ్ కప్, ఐ థింక్ హీ వాజ్ 38.
2011 వరల్డ్ కప్ ఆడినప్పుడు ఈ 30. సో విరాట్ కోహ్లీ 37 వరకు ఆడచ్చు. అది కాదు ఇక్కడ సమస్య. సో కారణం ఏదైనా సరే విరాట్ కోహ్లీకి కన్సెషన్ ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. కరెక్ట్ కానే కాదు. ఏదో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఏమనుకున్నా సరే, ఎవరైనా అనుకున్నా, ఐ డోంట్ సపోర్ట్ దిస్ ఎట్ ఆల్. మాత్రం ఎవరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందరికీ ఒకటే రూల్. పర్టికులర్లీ మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు, వైఫ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఇన్ని రోజులే ఉండాలి, తర్వాత మీరు టీంతో పాటే ట్రావెల్ చేయాలి, మీకు స్పెషల్ స్టేటస్ అనేది ఎవ్వరికీ లేదు అని నొక్కి ఒక్కాడించిన బీసీసీఐ వాళ్ళు ఇది ఎందుకు, వై దే హ్యావ్ గివెన్ దిస్ కన్సెషన్ టు విరాట్ కోహ్లీ లండన్లో ఉండడానికి నాకేం అభ్యంతరం. చాలామంది ఏమంటారంటే విరాట్ కోహ్లీ లండన్లో ఎందుకు ఉంటాడు, లండన్లో ట్యాక్స్లు కడతాడు, ఇండియాలో సంపాదించి. అది అతని పర్సనల్ చాయిస్, ప్యూర్లీ పర్సనల్ చాయిస్. అతను చెప్పిన కారణం కూడా నేను 100% ఏకీపిస్తాను. ఎందుకంటే అతనికి 2 పిల్లలు. వాళ్ళు ఇండియాలో ఉంటే ఏంటంటే వాళ్ళు సెలబ్రిటీ కిడ్స్గా, నెపో కిడ్స్గా అంటారు కదా, ఇలా సెలబ్రిటీ కిడ్స్గా పెరుగుతారు. అనుష్క శర్మ కొడుకు కూతురు, విరాట్ కోహ్లీ కొడుకు కూతురు, వాళ్ళు వేరే విఐపీలను ఒక రకంగా ట్రీట్ చేస్తాం. వాళ్ళంటే ఒక రకమైన ఫీలింగ్. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ బర్డెన్ వాళ్ళు క్యారీ చేయాలి. లండన్లో కూడా విరాట్ కోహ్లీ స్టారే, నేను కాదంటలేదు, కానీ వాళ్ళ కల్చర్ డిఫరెంట్. లండన్లో విరాట్ కోహ్లీ వెళ్ళి సూపర్ బజార్లో సరుకులు కొనుక్కోవచ్చు. అక్కడ పెద్దగా మాబింగ్ అది ఉండదు. మరి ఎవరైనా దగ్గరికి వచ్చినా సెల్ఫీలు తీసుకుని మన ఇండియన్సే ఉంటారు. వాళ్ళ కల్చర్ డిఫరెంట్. వాళ్ళు సెలబ్రిటీస్కి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇస్తారు వాళ్ళ కల్చర్ ప్రకారం. అదే వాళ్ళ గొప్ప కల్చర్ అని అంటలేదు. సో అక్కడ ఉంటే ఏంటంటే వాళ్ళు నార్మల్ కిడ్స్ లాగా పెరుగుతారు. అది అవసరం, పిల్లలకి అది అవసరం. వాళ్ళ బర్డెన్ ఎందుకు క్యారీ చేయాలి? వన్ థింగ్, బ్రాడ్మన్ కొడుకు డొనాల్డ్ బ్రాడ్మన్ ఎంత పెద్ద స్టారో తెలుసు మనకి. తన పేరు బ్రాడ్సన్ అని మార్చుకున్నాడు. ఎందుకంటే బ్రాడ్మన్ కొడుకుగా అతను ఎక్కడికి వెళ్ళినా అతను బ్రాడ్మన్ కొడుకుగానే ఉంటే అతను జీవితం, లైఫ్ హ్యాస్ బికమ్ మిజరబుల్ ఫర్ హిమ్. సో హీ చేంజెస్ నేమ్ టు బ్రాడ్సన్. సో అలాంటి ఓళ్ళని ఉదంతాలు ఉన్నాయి మనకి. సో విరాట్ కోహ్లీ లండన్లో ఉండడం కరెక్ట్. అతని చాయిస్ అది. లండన్లో అతని నివాసం మార్చుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు నాకు. కానీ అలా ఉన్నప్పుడు ఫిట్నెస్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు క్రికెటర్స్కి ట్రావెలింగ్ ఏం పెద్ద కొత్త ఏం కాదు. దే లివ్ అవుట్ ఆఫ్ సూట్ కేస్ ప్యాక్ చేయడం, అన్ప్యాక్ చేయడం, దాంతోనే వాళ్ళ జీవితం అంతా గడిపి ఉంటారు. సో 11 గంటలు లండన్ నుంచి ప్రయాణం చేయడం అతనికి పెద్ద విషయం ఏం కాదు. ఖర్చు కూడా సంబంధమే లేదు. అది బీసీసీ ఖర్చు పెట్టుకున్నా, అతను పెట్టుకున్నా కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు. దానికి ఏం పెద్ద ఇబ్బంది కాదు. సో దానికోసం లండన్లో చేస్తానని విరాట్ కోహ్లీ అనడం, బీసీసీ ఒప్పుకోవడం మాత్రం నేను 1% కూడా ఒప్పుకోను. 1% కూడా నేను దాంతో అగ్రీగాను. అందరికీ ఒకటే రూలు, ఒకటే కండిషన్ ఉండాలి నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో